భారత్ ఏ మరియు సౌత్ ఆఫ్రికా ఏ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి రోజైన 4వ రోజు ఆటలో చివరి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని ఒక ఉత్కంఠకు ఈ మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. 275 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత ఏ జట్టుకు ఆరంభంలో ఎదురు దెబ్బలు తగిలినా చివరికి సమిష్టి కృషితో 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయం యువ భారత జట్టు యొక్క పోరాట పటిమను, క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడగలిగే సత్తాను మరోసారి నిరూపించింది. ముఖ్యంగా టైలెండర్లు మానవ్ సుతార్, కంబోజ్ ఇద్దరూ కూడా సూపర్ బ్యాటింగ్తో ఆశ్చర్యపరిచి ఇండియాను గెలిపించారు. 4వ రోజు ఆటను ఇండియా 4 వికెట్ల నష్టంతో 119 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ప్రారంభించింది. చేయాల్సిన పరుగులు 156, చేతిలో 6 వికెట్లున్నాయి. 4వ రోజు ప్రారంభంలో భారత ఏ జట్టు చేజింగ్ ఆశలన్నీ కెప్టెన్ రిషబ్ పంత్ పైనే నిలిచాయి. పంత్ 64 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో క్రీజులోకి వచ్చి ఆరంభం నుండి దూకుడుగాడాడు. గాయం నుండి కోలుకున్న తర్వాత రెడ్ బాల్ క్రికెట్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుతూ కేవలం 113 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేసి జట్టు ఛేదించాల్సిన లక్ష్యాన్ని తగ్గించాడు. పంత్ ఆడిన ప్రతి బంతిలోనూ తన సహజమైన ధైర్యం, దూకుడు స్పష్టంగా కనిపించాయి. అయితే సెంచరీకి చేరువైన సమయంలో అతను 90 పరుగుల వద్ద అవుట్ అవ్వడం మిగిలిన బ్యాట్స్మెన్లపై ఒత్తిడిని పెంచింది. ఇక మరో ఎండ్లో ఉన్న ఆయుష్ బదోని పర్వాలేదనిపించే బ్యాటింగ్తో 34 పరుగులు చేశాడు. కానీ ఈ ఇద్దరు బ్యాటర్లు ఇండియాను దగ్గరుండి గెలిపించలేకపోయారు. ఇక స్పిన్ ఆల్రౌండర్ తనుష్ కోటియాన్ కూడా 23 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 215 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చేతిలో 3 వికెట్లు, అది కూడా టైలెండర్లు చేయాల్సిన పరుగులేమో 60. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా ఓడిపోతుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్ ఇద్దరు కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసి అదరగొట్టారు. సుతార్ యాంకర్ రోల్ పోషిస్తూ క్రీజులో పాతుకుపోగా, కంబోజ్ దక్షిణాఫ్రికా బౌలర్లను కబడ్డీ ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరు టాప్ క్లాస్ బ్యాటింగ్తో పాటు మంచి పోరాట పటిమను చూపించి 60 పరుగులను మరొక వికెట్ పడకుండా సాధించడంతో ఇండియా ఏ జట్టు ఈ మ్యాచ్లో 3 వికెట్ల నష్టంతో విజయం సాధించింది. సుతార్ 20 పరుగులతో, కంబోజ్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్ భారత ఏ జట్టు యొక్క సమిష్టి బలానికి మరియు ప్రతికూల పరిస్థితుల్లో రాణించే యువ క్రికెటర్ల ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. అలా పంత్ నాయకత్వంలో ఇండియా ఏ జట్టు మొదటి టెస్ట్లో విజయాన్ని అందుకుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.